నమస్తే వెల్కమ్ టు సెస్ టీవీ తెలంగాణ కాంగ్రెస్ బీసీసీఎం ని చేయబోతుంది భవిష్యత్తులో అని చెప్పేసి ఆ పార్టీ అధ్యక్షుడు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఒక ప్రకటన చేయడం జరిగింది. అంటే రేవంత్ రెడ్డి 5 years వరకు రేవంత్ రెడ్డి ఉంటాడో భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ బీసీసీఎం చేయబోతుంది అని దీన్ని రెండు విధాలుగా అనుకోవచ్చు. మహేష్ కుమార్ గౌడ్ ఒక బీసీ, రాష్ట్రంలో బీసీ మహాగర్జన పేరుతో తీన్మార్ మల్లన్న ఉధృతంగా ఆయన సభలు సమావేశాలు నిర్వహిస్తున్నాడు. బీసీసీఎం భవిష్యత్తులో ఖచ్చితంగా బీసీ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పేసి తీన్మార్ మల్లన్న బహిరంగంగానే మాట్లాడుతుంది. ఈ నేపథ్యంలో మహేష్ కుమార్ గౌడ్ ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు, ఒకటి కాంగ్రెస్ పార్టీ బీసీసీఎం చేస్తుంది భవిష్యత్తులో అనేది ఒకటి మాట్లాడినాడు. ఈ మాట కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో బీసీసీఎం చేస్తుందంటే కాంగ్రెస్ పార్టీలో బీసీలకు అవకాశాలు వస్తాయి ఒకటి. రెండోది, రాష్ట్రంలో బీసీ నినాదం ఎక్కువైపోయింది కాబట్టి దానికి కూడా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసినాడు. అలాగే మూడోది, ఇక్కడ కాంగ్రెస్ బీసీసీఎం చేయబోతుంది, భవిష్యత్తులో బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ బీసీసీఎం చేయగలుగుతుందా? ఖచ్చితంగా బీఆర్ఎస్ అయితే బీసీ ముఖ్యమంత్రి చేయడం చాలా కష్టం. బీఆర్ఎస్ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కేసీఆర్ ఉన్న రోజులు కేసీఆర్, ఆ తర్వాత హరీష్ రావు, కేటీఆర్ లేకపోతే కవిత, ఎవరో ఒకరు ఆ కుటుంబం నుంచే ముఖ్యమంత్రి అవుతారు తప్పితే బీసీకి ముఖ్యమంత్రి ఇచ్చే అంత అవకాశం లేదు. సో ఇక్కడ బీఆర్ఎస్ కి బీజేపీకి బీసీ ముఖ్యమంత్రి చేసే దమ్ముందా అంటే ఒకటి బీఆర్ఎస్ అయితే చేయలేదు, ఇంకొకటి బీజేపీ చేస్తుందా అంటే చేయొచ్చు, కానీ బీజేపీ అధికారంలోకి రావాలి కదా. ఎప్పుడు లేనన్ని ఓట్లు సీట్లు బీజేపీకి వచ్చిన 8 ఎమ్మెల్యేలు 8 ఎంపీలు అయినప్పటికీ బీజేపీ ఎక్కడ కూడా కౌంటర్ లేదు. 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వం పైన నిరసన కార్యక్రమాలు లేవు, ఎక్కడ కౌంటర్లు లేవు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఇలా రాకేష్ రెడ్డి, ఇలా ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే కౌంటర్లు ఇస్తూ ఉన్నారు. ఉధృతంగా ఎవ్రీడే ఫైట్ అనేది కాంగ్రెస్ పార్టీ పైన బీజేపీ ఎమ్మెల్యేలు చేయట్లేదు. వాళ్ళు న్యూట్రల్ గా సైలెంట్ గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. వాళ్ళకంటే మీడియా కూడా బీఆర్ఎస్ ఏ స్టెప్ తీసుకున్నా కవిత ఒక్క మాట మాట్లాడగానే దాన్ని లైవ్ పెట్టేస్తారు, దాన్ని వైరల్ చేస్తారు. కవిత కేసీఆర్ పాలన ఐఫోను, రేవంత్ రెడ్డి పాలన చైనా ఫోన్ అని చెప్పి మాట్లాడితే మొత్తం డే మొత్తం కవిత న్యూస్ వైరల్. సో మీడియా కూడా అలాగే ఉంది. బీజేపీ కంటే బీఆర్ఎస్ ఎప్పుడో ఒకసారి ఏదైనా మాట్లాడినా దాన్ని వైరల్ చేస్తారు. కేటీఆర్ 3-4 రోజులు ఏం ప్రెస్ మీట్ ఇవ్వలేదు. నిన్న కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కేటీఆర్ మాట్లాడిన మాటలు వైరల్ అయినాయి, హరీష్ రావు మాట్లాడిన మాటలు వైరల్ అయినాయి, ఎక్కడికక్కడ లైవ్. సో బీజేపీ కూడా ఇనాక్టివ్ గానే ఉందని చెప్పుకోవాలి. సో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు అది చూసుకోవాలి బీసీసీఎం చేస్తుందా లేదా అనేది. బీఆర్ఎస్ మాత్రం ఖచ్చితంగా చేయదు. సో ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చిన కౌంటర్ ఒకసారి మనం చూద్దాం. భవిష్యత్తులో తెలంగాణకు బీసీసీఎం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం, బీజేపీ బీఆర్ఎస్ లు బీసీని సీఎం చేయగలవా? బీసీ బిల్లుపై ప్రధానిని ఒప్పించే దమ్ము బండి సంజయ్కు ఉందా అని మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇవ్వడం జరిగింది. వార్త మొత్తం చూద్దాము. రాష్ట్రంలో బీసీ జపం, ఇక కులగణన ఫలితం. సో మొత్తం కూడా బీసీ జపం. భవిష్యత్తులో తెలంగాణ బీసీసీఎం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం, బీజేపీ బీఆర్ఎస్ లు బీసీని సీఎం చేయగలవా? బీసీ బిల్లుపై ప్రధానిని ఒప్పించే దమ్ము బండి సంజయ్కు ఉందా? పిసిసి చీఫ్. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి తప్పక అవుతారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. అది కేవలం కాంగ్రెస్ తోనే సాధ్యం అవుతుందని పేర్కొన్నారు. 5 ఏళ్లు తెలంగాణ సీఎం గా రేవంత్ రెడ్డిని కొనసాగిస్తారని చెప్పారు. సోమవారం గాంధీ భవన్ లో మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. మంత్రివర్గ విస్తరణలో బీసీలకు ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది కనుకే తెలంగాణలో కులగణన చేపట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇక బీసీ బిల్లుకు చట్టబద్ధత కల్పించి 42% బీసీ రిజర్వేషన్ అమలు చేస్తాం. ఇది ఒక దెబ్బకు 2 పిట్టలు కాదు, ఒక దెబ్బకు 4 పిట్టలు కూడా అనుకోవచ్చు. అది ఏ విధంగా అంటే, ఒకటి బీసీ ముఖ్యమంత్రి భవిష్యత్తులో ఈ 5 ఏళ్ళు రేవంత్ రెడ్డి ఉంటాడు, భవిష్యత్తులో బీసీ ముఖ్యమంత్రి అవుతారంటే బీసీలకు కాంగ్రెస్ పార్టీలో బీసీలకు అవకాశం వస్తుందని వాళ్ళు ఖచ్చితంగా ఆశాభావాలు వాళ్ళకు ఉంటాయి, ఆశావాహులకి. 2, రాష్ట్రంలో బీసీ సీఎం దానికి చెక్ పెట్టొచ్చు తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళకి. 3వది, బీఆర్ఎస్ బీజేపీ చేయగలవా బీసీ సీఎం. ఇక 4వది, ఈ 5 ఏళ్ళు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటాడు, ఆ తర్వాత బీసీ ముఖ్యమంత్రి అవుతారు తెలంగాణలో. అంటే నెక్స్ట్ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బీసీ ముఖ్యమంత్రి అజెండాగా వెళ్ళొచ్చు. రేవంత్ రెడ్డి దేశ రాజకీయాలకు వెళ్ళొచ్చు. దేశంలో 3 సార్లు మోదీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆ వ్యతిరేకత వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వైపు దేశ ప్రజలు ఉండొచ్చు. ఇక రేవంత్ రెడ్డి కూడా దేశవ్యాప్తంగా దేశ రాజకీయాలు చక్రం దింపే అవకాశం రావచ్చు. అలాగే బీసీ ముఖ్యమంత్రి నినాదంతో ఎన్నికలకు వెళ్తారు కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, దామోదర్ రాజనరసింహ కానీ లేకపోతే బట్టి విక్రమార్క, ఇలా ఎవరైతే ఇంకా రెడ్లలో ముఖ్యమంత్రి కావాలనుకుంటున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ఇలాంటి రెడ్లకు కూడా
చెక్ పెట్టే అవకాశం ఉంది, వాళ్ళ నోట్లో కూడా నీళ్లు జల్లే అవకాశం ఉంది. రేపు బీసీ ముఖ్యమంత్రి అంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి తర్వాత బీసీలకు ఇస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వీళ్ళందరూ ఏం కావాలి? ఇక వీళ్ళు సీఎం అయ్యే అవకాశం జీవితంలో లేదని ఖచ్చితంగా క్లారిటీ అయితే వాళ్ళకి వస్తుంది. సో ఈ విధంగా మహేష్ కుమార్ గౌడ్ ప్రెస్ మీట్ అయితే ఇన్ని విధాలుగా కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డికి అనుకూలంగానే మనం ఈ యొక్క ప్రకటన చేసిందని కూడా అనుకోవచ్చు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కి అనుకూలంగా ఉండే ఫలితాలు వస్తాయి. వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి కూడా దేశ రాజకీయాల్లో చక్రం తిప్పే అవకాశం ఉంటుంది. రేవంత్ రెడ్డి కూడా అనర్గళంగా ఆయన హిందీ కూడా మాట్లాడుతారు. సో దేశ రాజకీయాలు పవన్ కళ్యాణ్ ఏ విధంగా అయితే ప్రచారం చేసి తిరుగుతున్నాడు, రేవంత్ రెడ్డి కూడా రేపు రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అవుతే రేవంత్ రెడ్డి కూడా కేబినెట్ లో ఉండే అవకాశం ఉంటుంది. సో ఇదంతా కూడా ప్రీ ప్లాన్డ్ గా ముందు నుంచే నడుస్తుంది. సో మీరేమనుకుంటున్నారు? తెలంగాణ భవిష్యత్తులో తెలంగాణ బీసీసీఎం అనే కాంగ్రెస్ పిలుపుకు నిజంగా బీసీసీఎం చేసే అవకాశం ఉందా? ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఈ విధంగా ప్రకటన చేశారా? ఏమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ ఎక్స్క్లూజివ్ వీడియోస్ కోసం మా సెన్సిటివిని సబ్స్క్రైబ్ చేసుకోండి.